అనిగలపాడు. మీ పేరండి? కోటేశ్వర తోట కోటేశ్వర. ఏం పెట్టారు విత్తనం? హేరా ఎనర్జీ కంపెనీ హేరా పెట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. మీకు మంచి లక్షణాలు ఏం కనిపించినాయి దీంట్లో? కాపు కూడా బాగుంది. ఎర్లీగా వచ్చింది. కింద నుంచి కాయ అయింది. కింద నుంచి కాపు అయింది. ఒక కాపు అయిపోయింది. ఒక కాపు వస్తే రెండో కాపు మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ 15 క్వింటాల్ కాపు అయింది. 15 క్వింటాల్ కాపు ఉంది అది ఆల్రెడీ. ఎంత భూమి పెట్టారు? ఇది ఎకరన్నర భూమి అండి. ఎకరన్నర. ఎన్నాళ్ళు అయింది నాటి? ఆగస్టు 25-26 నాటు. 26. దగ్గర దగ్గర 3 నెలలు దాటిపోయింది. సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయింది కదా. 100 రోజులు. నవంబర్ కూడా అయిపోయింది. బాగుంది. 100 రోజులు దాటింది. మీకైతే బాగా నచ్చిందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారా? సెట్ వచ్చింది. ముందు ఇంకా వేరే ఏ రకాలు ఏం పెట్టారు? 2222 ఉంది, 9999 ఉంది, కోటి ఇంకో రకం ఇచ్చింది మా కూడా. బాగానే ఉంది. ఇప్పుడు ఇన్నిట్లో ఈ రకాలన్నీ ఇదే బాగుందా? కాపులో ఇదే బాగా నచ్చింది. అంటే ముందుగా కాపు వస్తుంది. ముందుగా కాపు వచ్చింది. గింజ కూడా బాగుంటుంది. చూపించండి ఒకసారి ఆ చెట్టు పక్కనండి. కాపు చూడండి ఎంత క్వాలిటీ ఉందో. కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో. కింద నుంచి హేరా చూస్తున్నాము. క్వాలిటీ గానీ సైజ్ గానీ ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ఫార్మర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎలా ఉందండి? నచ్చిందండి బాగా. సైజ్ చూసారా కాయ ఎలా ఉంది? మీకు కోతకూలి కూడా తగ్గుతుందండి. కోతకూలి కూడా ఈజీ అవుతుంది. మీకు 10 మంది పట్టేది చూడండి. చెట్టు అంతా చూడండి ఎట్లుంది. ఎటు చూసినా ఇటు అటని లేదు. ఒకే చెట్టు ఇది. పెరుగుతా కాస్తుందండి. మీరు కాపించాలే గానీ మే నెల వరకు కాపించుకోవచ్చు అండి. ఇదంతా మంచి పని. చూడండి కాయ సైజ్ చూడండి ఎంత బాగుంది. 3 అంగనాలు 4 అంగనాలు వచ్చింది. అదిగోండి. ఇప్పుడు కాటాకు కూడా వస్తుందండి. కాటాకు వస్తుంది. క్వాలిటీ బాగుంటది. గింజలు కూడా ఫుల్గా ఉంటాయి చూడండి. గింజలు కూడా ఫుల్. ఇంకా తయారు కాలే, ఇంకా నిండలేదు. వేతకాయ కదా అది. చూడండి గింజలు ఎక్కువ ఉంటాయి. మీకు ముదురు కాపు అయితే ఇంకా గింజలు ఫుల్ గా తయారైతే గట్టిగా ఉంటుంది. మీకు కాటాకు వస్తుంది. చూడండి ఎంత బాగుంది. బాగా నచ్చిందండి. సైజ్ చూడండి ఎట్లుంది. సైజ్ కూడా బాగుంది. పొడుగైన క్వాలిటీ అంతా బాగుంది. ఎనర్జీ కంపెనీ హేరా ఎక్సలెంట్ గా ఉంది. మనం అనిగలపాడు విలేజ్ లో ఉన్నాము. కనేజ్పూల్ మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. అంతే కదండి. ఈ రోజు డేట్ వచ్చి 12/12/2024. ఈ రోజు మనం అనిగలపాడు గ్రామంలో ఉన్నాము. కోట నుండి తోట కోటేశ్వర అర్చేలో ఉన్నాము. ఎక్సలెంట్ గా ఉంది. ఇది మొత్తం అటు చూపించాము. ఇది హీరా ఎకరన్నర భూమి. ఇది దూరం వరకు రోడ్డు పక్కనే ఉంది. మనం ఫీల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా టైం ఉంది. అయితే క్వాలిటీలో కొంచెం మీరు ఇంపుల్ సెట్ అయ్యండి. ఒకసారి 2 సార్లు వేస్తే ఇంపుల్ సెట్ ఒకసారి, నేటివ్ ఒకసారి. ఆల్రెడీ ఇంకేముంటాయమ్మా కొంచెం గ్రోతింగ్ వాటికి? ఫ్యాంటాక్ ఒకసారి వేయండి. గ్యాపులు కొట్టండి. న్యూట్రియన్స్ కలిపి కొట్టండి. మల్టీ న్యూట్రియన్స్ ఉంటాయి కదా. న్యూట్రియన్స్ కలిపి కొడితే ఏంటంటే ఇంకా గ్రోత్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది. మీకు ఈ క్వాలిటీ మే నెల వరకు ఇలాగే ఉంటుంది. పక్క చేలో మిగతా వాటిలో వైరస్ వస్తుంది, అన్ని చోట్ల చూస్తున్నాం మేము. దీంట్లో అయితే ఎక్కడ మనకి 0 వైరస్ ఉందా? ఎక్కడన్నా ఎక్కడ ఒక్క మొక్క కూడా లేదు. ఒక్క మొక్క కూడా 0 వైరస్ మొక్క లేదంటున్నారు. తోట కోటేశ్వరరావు. మనం అనిగలపాడు గ్రామంలో ఉన్నాము. ఈరోజు 12/12/2024 ఎన్టీఆర్ డిస్టిక్. ఆ 10th వస్తుంది చూడండి పైన. అదే చూడండి. అటు ఒకసారి వెళ్తారా? నేను కూడా వస్తాను కదండి. హీరా చూస్తున్నాము. అంతా హీరా అండి. చూడండి పైన 10th వస్తుంది. మళ్ళీ నేను ఆల్రెడీ మా అబ్బాయికి వద్దని నువ్వు పెట్టు బాబాయ్ నీకు ఎందుకన్నాడు. పెట్టాక వారం వచ్చి చూసిపోతారు. మొత్తం ఎట్టుంది కోత మొత్తం సేనా చూసిపోతారు. చూడండి క్వాలిటీ. మిగతా అన్నిటి మీద హైలైట్ గా ఉందండి. అవునండి. ఈ ఊర్లో పొందూరి వాసు గారు కూడా పెట్టాడు. తెలుసు మీకు నర్సరీ ఆయన పెట్టాడు. మొన్న సాయంత్రం 6:30 అప్పుడే వెళ్ళాం. ఆయన చేయలేదు. రోజు చినుకులు కూడా పడుతున్నాయి. కొంచెం తక్కువలో ఉంది, హైట్ తక్కువలో ఉంది. ఆయన లేట్ గా పెట్టాడు. చూడండి అసలు ఎట్లుంది చూడండి కాపు. అవునండి. బాగా నచ్చిందండి. ఓకే అండి, బాగా నచ్చింది.
మీరు 10 మంది రైతులకు చెప్పాలి. ఓకే. మీరు మంచిగా చేస్తే దీన్ని మిగతా రైతులకు కూడా మన ఊర్లో రైతులందరికీ సంవత్సరం ఉద్యమంకు ఎకరన్నర ఇచ్చాం. పోయిన సంవత్సరం 5-6 ఎకరాలు వేయొచ్చు అని ఆలోచనలో ఉన్నాను. నెక్స్ట్ ఎందుకంటే మనకు తెగుళ్ళు లేవు, పెట్టుబడి తక్కువ అయిపోతుంది. అవును ముందు ఎర్లీకి వచ్చేస్తుంది. అవును, కింద నుంచి కాయ అవుతుంది, కింద చెట్టు అడుగు నుంచి కూడా కాయ అవుతుంది. అవును. మీకేంటంటే ముందుగా కాపు రావడం వల్ల రేట్లో కూడా కలుస్తుందండి. అవునండి. ఇప్పుడు కాయలన్నీ వచ్చిన తర్వాత అన్ని కాయలు వచ్చేదానికంటే మీకు ముందుగానే 10 క్వింటాలు కాపు పడిపోతుంది. అదేంటంటే మొదటి కోతలోనే మీకు రేట్ కొంచెం హైక్ లోనే ఉంటుంది. మళ్ళీ 2-3 కోతలకు వచ్చేటప్పటికే పంట ఎక్కువ వచ్చేటప్పటికే రేట్లు తగ్గుతుంది. ఈ టైంలో మీరు 10 క్వింటాలు అమ్మేసుకుంటే ముందు మీరు ఒడ్డున పడతారు, సేఫ్ సైడ్ లో ఉంటారు ఎప్పుడు కూడా. ఓకేనా? రైట్. బాగుందా? నచ్చిందా? నచ్చిందండి, బాగుంది. ఓకే.